శంషాబాద్లో జరుగుతున్న కాంగ్రెస్ ప్రచార భేరీ సభలో సంపత్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. విభజన చట్టంలో ఉన్నది ఏది సాధించలే, జనానికి ఏది ఒనగురలే, కానీ నీ కుటుంబం సల్లంగా ఉంది. ఇంతకుముందే పెద్దలు చెప్పినట్లు అడ్డగోలుగా శాసన సభ్యులను, పార్లమెంట్ సభ్యులతో పాటు వార్డు మెంబర్ల వరకు న్యాయం, ధర్మం, నీతి, నిజాయితీ, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ఏదీ లేకుండా ఏకచక్రాధిపత్యంగా అందరినీ అనగదొక్కి ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి సమావేశం జరుగుతూ ఉంది. ఈరోజు ఎందుకు విశ్వేశ్వరరెడ్డి గారు బయటకు వచ్చారు? 16 మంది కాదు కదా, ఎంతమంది ఎంపీలున్నా నోరు తెరవకూడదు, మాట్లాడకూడదు, అడగకూడదు, ప్రజల దగ్గరికి పోకూడదు, కుక్కిన పేర్లలా పడి ఉండాలి అనేటువంటి వాతావరణం టీఆర్ఎస్లో ఉంది. కనుకనే ధైర్యం చేసి కొండా విశ్వేశ్వరరెడ్డి ఈ అప్రజాస్వామిక పరిపాలనలో పార్టీలో ఉండలేము అని చెప్పి ముందుకొచ్చినటువంటి సందర్భంలో జరుగుతున్న చారిత్రాత్మకమైనటువంటి సమావేశం ఇది. కనుక అనేక అవస్థల కోర్చి పొద్దున్న లెగిస్తే పోలీసుల చేత అనేక రకాల ఒత్తిళ్లతో అనేక రకాల ఇబ్బందులు పడి కూడా ఇక్కడ దాకా వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు, స్వాగతం తెలియజేస్తూ గౌరవ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు విచ్చేశారు. ప్రముఖ కాంగ్రెస్ నాయకులను వేదిక కింద కలుస్తూ ఉన్నారు. కనుక దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరపున, మరీ ముఖ్యంగా చేవేళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి కార్యకర్తలందరి తరపున వారి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ ఈరోజు కనీస ఆదాయ వనరులను సమకూర్చడానికి కాంగ్రెస్ పార్టీ బీదల పార్టీగా, బడుగు బలైన వర్గాల పార్టీగా, గ్రామీణ వాతావరణ పరిస్థితులను తెలిసిన పార్టీగా అందరినీ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందుకు తీసుకుపోవాలన్నటువంటి దూరదృష్టితో ఇంతకు ముందెన్నడూ స్వతంత్ర భారతదేశంలో లేని విధంగా ప్రతి బీదవాడి అకౌంట్లో, ప్రతి బీదవాడి జోబులో ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి, కుటుంబాన్ని పెంచి పోషించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని చేవెళ్ల వేదికగా తెలంగాణ రాష్ట్రంలో ప్రకటిస్తున్నటువంటి శుభ సందర్భంలో ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ పెద్దలు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మనందరి ప్రియతమ నాయకులు, భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు మన నాయకులను కలుస్తూ ఉన్నారు. 2 నిమిషాల్లో వేదికపై కూడా రాబోతా ఉన్నారు. మీరు చూస్తూ ఉన్నారు ఉత్సాహంతో ఉరకలేస్తున్న ఉత్సాహం. మళ్ళొకసారి చెప్తా ఉన్నా, కార్యకర్తలందరికీ ప్రమాణపూర్వకంగా కల్వకుంట్ల కుటుంబ పాలన అంతమొందించడానికి శాయశక్తులా పనిచేద్దాం. నిద్రాహారాలు మానైనా కాంగ్రెస్ పార్టీని రేపు రాబోయే ఎన్నికల్లో విజయం పథం వైపు నడిపిస్తామని చెప్పి ఒక ప్రమాణం చేసి ఇక్కడ వచ్చినటువంటి కార్యకర్తలందరూ కూడా ఈ వేదికను వదిలిపోవాల్సిందిగా సవినయంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పక్షాన మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి ఒకసారి ఒక చారిత్రాత్మకమైనటువంటి సమావేశం ఇది. ప్రతి భారతీయ బీదడికి, ప్రతి భారతీయ బీద కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలబడుతుందని చెప్పి ఒక నిర్ణయము తీసుకునే వేదిక. కనుక ఈ వేదిక చేవెళ్ళనే కాదు, తెలంగాణనే కాదు, యావత్ భారతదేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చబోయే వేదికగా మనమందరం కూడా నిరూపించాలి. దానికి మన ప్రియతమ నాయకులు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు రాహుల్ గాంధీ గారిని సవినయంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పక్షాన వేదిక మీదకి ఆహ్వానిస్తూ మీ అందరూ కూడా మన నాయకుడు, భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు వేదిక మీదకి వచ్చేస్తున్నారు. కనుక సాదరంగా గుండె నిండా నర నరాల్లో నింపుకున్న కాంగ్రెస్ భావజాలంతో హృదయపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పక్షాన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, కాబోయే భావి భారత ప్రధాని, మనందరి ప్రియతమ నాయకుడు, ఈ భారతదేశ ప్రజల
జీవితాల్లో పెను మార్పులు తీసుకురావడానికి, చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి సంసిద్ధులైనటువంటి గౌరవ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఈ చారిత్రాత్మకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసిన గౌరవ పార్లమెంట్ సభ్యులు, నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా కుక్కిన పేన్లా ఉండలేను, జనం కోసం బయటికి వస్తా, ప్రజాస్వామ్య కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తానని వచ్చినటువంటి మనందరి ప్రియతమ పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఇప్పుడే వచ్చేశారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా అగ్ర నాయకులు తల్లి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు కూడా విచ్చేశారు. కనుక వేదిక మీద అందరూ కూడా క్రమశిక్షణతో మన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల వారు విచ్చేసినారు. కనుక ఒక చారిత్రాత్మకమైనటువంటి సమావేశానికి, చారిత్రాత్మకమైన నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయాలను ప్రకటించడం చేసిన గౌరవ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పక్షాన స్వాగతం, సుస్వాగతం. రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. మాజీ మంత్రివర్యులు శాసనసభ్యురాలు గౌరవనీయులు సబితా ఇంద్రారెడ్డి గారిని వెల్కమ్ అడ్రస్ ఇవ్వాలని కోరుతా ఉన్నా. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ రాహుల్ గాంధీ గారికి తెలంగాణ రాష్ట్రం ప్రజల తరఫున ఘనమైన స్వాగతం చెప్తా ఉన్నాం. ఇక్కడ వచ్చిన మీరందరూ కూడా చప్పట్లతో ఘనమైన స్వాగతం చెప్పాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా వేదిక మీద ఉన్న గౌరవనీయులు పెద్దలు ఆర్సి కుంతియా గారు, గౌరవనీయులు పెద్దలు శ్రీ బోసరాజు గారు, గౌరవనీయులు పెద్దలు శ్రీ యూనివాసన్ కృష్ణన్ గారు, శ్రీ మధు యాష్కి గారు, పెద్దలు మన అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు, జయపాల్ రెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు పొన్నాల లక్ష్మయ్య గారు, అదేవిధంగా హనుమంతరావు గారు, శ్రీమతి విజయశాంతి గారు, పొన్నం ప్రభాకర్ గారు, రేవంత్ రెడ్డి గారు, అజాదీన్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్స్, అదేవిధంగా కుసుమ్ కుమార్ గారు, షబీర్ అలీ గారు, పెద్దలు జానారెడ్డి గారు, నందేలే గారు, గౌరవనీయులు మన ఎంపీ గారు విశ్వేశ్వర రెడ్డి గారు, సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు, ఆమ్ ఆద్మీ బీమా యోజన తీసుకొచ్చి భర్త చనిపోయిన వాళ్ళకి 70,000 రూపాయలు వచ్చినట్టు చేసిన ఘనత ఖచ్చితంగా మన కాంగ్రెస్ పార్టీ దాన్ని ఒకసారి గుర్తు చేస్తూ, ఈ రోజున్న మోడీ గారిని ఒకసారి గుర్తు చేసుకుందాం. పెద్ద నోట్ల రద్దని తీసుకొచ్చి ఎన్ని ఇబ్బందులు పెట్టినని ఒకసారి గుర్తు చేసుకుంటూ, నల్లధనాన్ని తీసుకొస్తే రైతుల అకౌంట్లు వేస్తానని ఏ విధంగా మోసం చేసిండని ఒకసారి గుర్తు చేసుకుంటూ, మన రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చేయడానికి మనమందరం కూడా చేయగలిపి కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేద్దామని కూడా మరొకసారి మీ అందరికీ పేరు పేరున కోరుకుంటూ, కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అమ్మ సోనియమ్మ రుణం తీర్చుకోవాలని మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ రోజు నుండి రణరంగంలో దిగుతూ ఎన్నికలు అయ్యేంత వరకు ప్రతి ఒక్కరం కూడా విశ్రమించకుండా పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గౌరవ జిల్లా అధ్యక్షులైన అంజన్ కుమార్ యాదవ్ గారు, పైలట్ రోహిత్ గారు, నరసింహారెడ్డి గారు గౌరవ రాహుల్ గాంధీ గారిని సన్మానిస్తారు. స్థానిక పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని ఉపసంహరించవలసి కోరుతున్నాను. జై తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ
ఏఐసిసి అధ్యక్షులు నేటి యువతరానికి ఆశాకిరణం రాహుల్ గాంధీ గారికి, ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఆర్కే కుంతియా గారికి, పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఎల్ఓపి బట్టి విక్రమార్క గారికి, ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ నాయకులు, ఇక్కడికి వచ్చిన ప్రతి జిల్లా నుంచి బూత్ కమిటీ మెంబర్లు, యువ నాయకులు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు। मेरे तरफ से आप सब लोगों को, आप तमाम लोगों को मेरे तरफ से आदाब अर्ज़ करता हूं। आप सबका खैर मकदम करता हूं। వచ్చే ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల ఎన్నికలు కావు, రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినవి కావు, దేశ రాజకీయాలకు సంబంధించినవి। వచ్చే ఎన్నికలు 100 ఏళ్ల చరిత్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అవుతుందా అక్కడ, లేకుంటే బీజేపీ అవుతుందా? కాలాధన్ వాపస్ లాయింగే అన్నారు, కాలాధన్ వాపస్ వచ్చిందో లేదో కానీ ఇక్కడి నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి ధనము వాపస్ అక్కడ పోయింది। కిసాన్ కి ఆయే దుగ్నే కర్తే హై అన్నారు, రైతుల ఆమ్దాని రెండింతలు చేస్తామన్నారు, కానీ రైతులు రుణమాఫీ లేదు, రైతులకు ఏదేదో చెప్పినరు, రైతులు ఆత్మహత్యలకు గురైనరు। సబ్కే సాత్ సబ్కే వికాస్ అన్నారు, కిస్కే సాత్ కిస్కా వికాస్ హువా? ఇవన్నీ కూడా చూస్తుంటే నిజంగానే మనమందరము మోసపోయినాము। ఇంగ్లీష్లో సామెత ఉంది, వన్స్ ఫూల్డ్ షేమ్ ఆన్ దెమ్, ట్వైస్ ఫూల్డ్ షేమ్ ఆఫ్ అన్స్। అంటే ఒక్కసారి మోసం అయితే వాళ్ళకి సిగ్గు లేదు, కానీ రెండోసారి మోసం పోతే మనం తలసుకునే పరిస్థితి। ప్రజలను విభజించే పార్టీలా కుల మతాల భేదాలు సృష్టించే పార్టీ దేశాన్ని మంచిగా ఎప్పుడు చేయదు। దేశ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీయే కావాలి, దేశ ప్రజల ఐక్యత కొరకు, దేశ సమైక్యత కొరకు, దేశ సమగ్రత కొరకు కాంగ్రెస్ పార్టీయే కావాలి। నిన్న మహిళా దినోత్సవం ఉండే, మహిళలకు పెద్ద పీటేసింది కాంగ్రెస్ పార్టీయే। అక్కడ అప్పుడు ఆనీ బెసెంట్ నుంచి, సరోజినీ నాయుడు నుంచి గొప్ప గొప్ప నాయకులు, ఇందిరాగాంధీ గారు, గొప్ప గొప్ప నాయకులు సోనియా గాంధీ గారు, మన రాష్ట్రం చూస్తే ఈశ్వరీబాయి గారు, లేకుంటే ఎంతోమంది లక్ష్మీబాయి గారు, ఇప్పుడు చూసినా కూడా ఎంతోమంది మహిళా మంత్రులు ఉన్నారు, సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు, మన ఎంతోమంది విజయశాంతి గారు ఉన్నారు, గీతారెడ్డి గారు ఉన్నారు। నిజంగానే పెద్ద పీటేసింది మహిళలకు మన కాంగ్రెస్ పార్టీయే। అటు సోనియా గాంధీ దిక్కు చూస్తే వారు ఒక దిక్కు కుటుంబం చూసుకుంటా, ఇంకో దిక్కు మన పార్టీని చూసుకుంటా, అధికారం వచ్చినప్పుడు ఆ అధికారము తీసుకొని ప్రైమ్ మినిస్టర్ కాకుండా పివి నరసింహారావును, మన్మోహన్ సింగ్ను ప్రైమ్ మినిస్టర్ చేసే ఘనత సోనియా గాంధీదే। ప్రజల మాట ఇచ్చిన తప్పకుండా, రాజకీయ ప్రయోజనాల కంటే ప్రజలకు ఇచ్చిన మాటనే ముఖ్యమని తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియా గాంధీ గారిదే। దానికి మనం తప్పక రుణపడి ఉంటాము। ఈసారి వచ్చే ఎన్నికలలో ఆ సోనియా గాంధీ గారి రుణము తీర్చుకుంటాము। ఈ గడ్డ మీద తప్పనిసరిగా కాంగ్రెస్ జెండా వెళ్తుందని నాకు నమ్మకం ఉన్నది। తప్పనిసరిగా ముందస్తు ఎలక్షన్స్ పెట్టింది ఎందుకంటే మన ప్రాంతీయ పార్టీ దీంతో కలిపితే ఓడిపోతామనే భయంతో ముందస్తు ఎలక్షన్స్ పెట్టింది। నేనైతే ప్రజల కోసమే, చేవెళ్ళ గడ్డ కోసమే, నా తాతలు తండ్రులు ఇదే గడ్డ మీద పుట్టినరు, అందుకే ఈ గడ్డకు రుణపడి ఉంటాను। నేను ఈ చేవెళ్ళ అభివృద్ధి కొరకు ఏమైనా చేస్తాను, ఎవరితోటైనా మాట్లాడతాను, ఎవరితోటైనా కొట్లాడటానికి సిద్ధంగా ఉంటాను। మనం అందరం కలిసి చేవెళ్ళ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఊగాలే, మరియు కాంగ్రెస్ గెలిపించి రాహుల్ గాంధీ గారిని మనం ప్రధాని చేసినదే మన లక్ష్యము। మళ్ళోసారి అందరికీ నమస్కారము। జై తెలంగాణ, జై కాంగ్రెస్।